మెజారిటీ పీపుల్ కోరుకున్నట్లుగానే మెషల్ యానిమీని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ అలానే ఈ వీడియోకి 5K వ్యూస్ గానీ వస్తే పార్ట్ 2 ఇమీడియట్ గా రిలీజ్ చేసేస్తా. ఈ వీడియోని నేను సీరియస్ గా చేయట్లేదు, మీరు సీరియస్ గా తీసుకోకండి. జస్ట్ ఏదో ఫన్ కోసం మాత్రమే చూడండి అంతే. ఇంకా థంబ్నెయిల్ చూసే మీకు మనోభావాలు దెబ్బతినింటే వీడియో మాత్రం అస్సలు చూడొద్దు. అయినా చూస్తానంటే ఇంకా నేనేం చేయలేను. సర్లేండి, ఓకే. వాట్ ఇఫ్ బార్బల్ రివ్యూస్ వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1 అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను వన్ పంచ్ మ్యాన్ అనే టైటిల్ విన్నప్పుడే అనుకున్నా ఇది గ్యారంటీగా నాకు నచ్చదని. నేను అనుకున్నట్లే ఇది మామూలు రాడ్ కాదు. ఇలాంటివి చూసినప్పుడే అప్పుడప్పుడు ఎందుకు బ్రతుకున్నానా అని అనిపిస్తుంది. ఈ యానిమీని చూసినప్పుడు మీరు గాని లాజిక్స్ ఎతికితే బీపీ లేనోడికి కూడా బీపీ వచ్చేస్తుంది. అసలేమైందిరా నెగిటివ్ నా కొడక అని మీరు అనుకోవచ్చు. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు ఛానల్ కి కానీ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. 10,000 సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా రాలా. సరే ఓకే, ఇంకా నెగిటివ్స్ నుంచే మొదలు పెడదాము. అంటే పాజిటివ్స్ అంతేం లేవులే, అందుకని నెగటివ్స్ నుంచి మొదలు పెడుతున్నా. ఫస్ట్ పాయింట్, హీరో గాడికి పవర్స్ ఎలా వచ్చాయని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అమ్మా అయ్యప్ప స్వామి సాక్షిగా ఆ సీన్ చూస్తున్నప్పుడు ఫోన్ నే పగలగొట్టేద్దామన్నంత కోపం వచ్చింది. కొంచెం బుర్ర పెట్టి రాయండయ్యా, మరి అంత జఫా రీజనా? ఇంకోటేది దొరకలేదా మీకు? అన్నట్లు పవర్స్ ఎలా వస్తాయో చెప్పలేదు కదా. అరటి పండ్లు తింటాడండి, ఏసీ లేకోకుండా పడుకుంటాడు, అండ్ కొంచెం ఎక్సర్సైజులు చేస్తాడు, దానికే అంత పవర్స్ వచ్చేస్తాయా? ఇది మరీ జనాల్ని ఎర్రిపప్పలు చేసినట్లు లేదు. ఐఎమ్ సారీ, బట్ నాకు ఆ సీన్ చూస్తున్నప్పుడు అట్లనే అనిపించింది. నేను కూడా 4-5 ఇయర్స్ నుంచి జిమ్కి వెళ్తున్నా అండ్ ప్రాపర్ డయట్ మెయింటైన్ చేస్తున్నా. పోతే నేను నా వీడియోస్ నే లేపలేకపోతున్నా. మరీ అరటిపండు తిని అంత పవర్ఫుల్ అయ్యాడంటే ఎలా నమ్మమంటారండి? మీరే చెప్పండి. నీకేంట్రా అంత బీపీ వచ్చేసింది అని అనుకోవచ్చు. ఇక్కడ ప్రూఫ్ పెడతా చూడండి ఒకసారి ఎంత బీపీ ఉందని. సరే ఓకే, ఇంకా సెకండ్ పాయింట్, హీరోస్ ని గ్రూప్ గా డివైడ్ చేస్తారు, బానే ఉంది. పోతే వాళ్ళను ఎంత వీక్ గా చూపించారంటే నాకే బాధేసేసింది. అరే కనీసం 2-3 విలన్లతోనైనా ఫైట్ పెట్టండ్రా అని గట్టిగా అరవాలనిపించింది. పోతే బీపీ ఉండేసరికి ఆగిపోయా. ఇప్పుడు మీకు అనాలజీ చెప్తా, అర్థమైతుంది. ఇప్పుడు మీరు బిర్యానీ డైలీ తింటే ఏమైతుంది? చిరాకేస్తుంది. ఇక్కడ కూడా అంతే. సైటమా ప్రతిసారి వెళ్ళి అన్ని క్రియేచర్స్ ని చంపుకుంటూ వస్తే మూడో ఉత్సాహం చూసేదానికి ఎక్కడి నుంచి వస్తుంది? దీంట్లో ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమైతుంది. చూడనోళ్ళకి స్పాయిలర్ అలర్ట్. స్టార్టింగ్ లో జెనోస్ అనే ఒక రోబోట్ ఒక క్రియేచర్ ని చంపడానికి చాలా కష్టపడతాడు, అండ్ ఇంకా తననే కంటిన్యూ చేసి ఆ క్రియేచర్ ని చంపేలాగా పెట్టచ్చు కదా. అలా చెయ్యరు. అక్కడికి కూడా సైటమానే వచ్చి ఆ క్రియేచర్ ని వేసేసేయాలి. సరే, ఇక్కడంటే జెనోస్ కి సైటమాకి మధ్య రిలేషన్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ కాబోటో అనే అతన్ని పిలుచుకొని వస్తారు. అతన్ని కూడా సేమ్, ఫస్ట్ జెనోస్ ఫైట్ చేస్తాడు, ఓడిపోతాడు, మళ్ళీ సైటమా వచ్చి ఒక్క దెబ్బతో వేసేస్తాడు. ఇంకా ఇదే రిపీట్. ఇప్పుడు మీరు అనొచ్చు, అరే మెయిన్ విలన్ ని ఎలా ఇస్తారు సైడ్ క్యారెక్టర్స్ కి అని. లాజిక్కే, ఒప్పుకుంటా. కాకపోతే ఇంకొన్ని క్రియేచర్స్ ని క్రియేట్ చేసి కనీసం వాటితోనైనా ఫైట్ పెట్టచ్చు కదా, అది కూడా చెయ్యరు. ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి, లా ఆఫ్ కన్వీనియన్స్. దీంట్లో మాత్రం విపరీతంగా వాడేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అర్థమవుతుందిలే. ఇప్పుడు జెనోస్, బ్యాంక్ అండ్ మెటల్ నైట్ ఒక మీటియర్ వస్తుండగా దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంటారు. పోతే వాళ్ళ వల్ల కుదరదు. ఇంకా లాస్ట్ లో సైటమా కరెక్ట్ గా వాళ్ళు ఉండే చోటికి వచ్చేస్తాడు. ఎలా వచ్చాడంటే అంతే, అడగకూడదు మనం. అదే లా ఆఫ్ కన్వీనియన్స్, అంతే. సరే ఓకే, పోనీ వచ్చాడు. మీటియర్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశాడో తెలుసా? టైటిల్ లోనే ఉంది కదా, వన్ పంచ్ మ్యాన్, ఒక్క గుద్దు మనిషి, అంతే. మనము ఎక్కువ అడగకూడదు. అడిగితే మీకు యానిమీలు చూడడం రాదరా, సినిమాలు చూడడం రాదరా, సిరీసులు కూడా చూడడం రాదరా అని అంటారు. మీటియోర్ సీన్స్ చూపించినప్పుడే సోఫా నుంచి కింద పడ్డా. ఇంకా తర్వాత ఎపిసోడ్స్ లో మూన్ నే సగానికి బ్లాస్ట్ చేసేస్తారు. ఇంకా ఏం చెప్తాం ఇలాంటి సీన్స్ కి? అందుకనే నాకు తెలిసి మోస్ట్లీ నెక్స్ట్ సీజన్ ని కళ్ళ గంతలు కట్టుకొని చూడాల్సి వస్తుందేమో. మూన్ అయిపోయా, మీటియోర్ అయిపోయా, ఇంకా నెక్స్ట్ ఏముంది? సన్ను లేదా ఏదన్నా ప్లానెట్స్, వాటిని కూడా వేసేస్తారేమో. ఇక్కడ నాకు విషయం అర్థం కాల. మూన్ సగానికి బ్లాస్ట్ అయినా గానీ ఎవరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అంటే రాత్రిపూట అందరూ నిద్రపోయింటారన్నా ఏం కథ? ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి, స్టార్టింగ్ లోనే హీరో తన గోల్స్ ని సాధించేస్తే ఇంకా చూడ్డానికి కూడా ఏముంటుంది? పోనీ తర్వాత హీరో ఫేమస్ కాలేదనేలాగా చూపించారు. దాన్నన్నా కరెక్ట్ గా ఒక కాన్ఫ్లిక్ట్ లాగా వాడుకున్నారా? అది లేదు. ఒక సీన్ లో ట్యాంక్ టాప్ గ్యాంగ్ సైటమాని హ్యూమిలియేట్ చేస్తుంటారు. సరే బానే వెళ్తుంది కదా అని అనుకున్నా. పోతే దాన్ని కూడా కామెడీ చేసి పడదొబ్బారు. ఇంకా సైటమా ప్రతిసారి నాకు బోర్ కొడుతుంది అంటుంటే సేమ్ పించ్ నాకు కూడా అలానే అనిపించింది అని అనుకున్నా. ఇంకొక పాయింట్ చెప్పేస్తా, దాంతో ఆపేద్దాము. అదేంటంటే హీరో చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు కదా, తనకేదైనా వీక్నెస్ పెడతారేమో అని అనుకున్నా. పోతే అది కూడా పెట్టలేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సూపర్ మ్యాన్ కి క్రిప్టోనైట్ ఎలాగైతే వీక్నెస్ ఉందో అలా ఏమన్నా పెడతారనుకున్నా. పోతే పెట్టలేదు. మోస్ట్లీ నెక్స్ట్ సీజన్స్ లో పెట్టచ్చు
అనుకుంటా, చూద్దాము. సో ఓకే, ఇంకా ఇన్ని నెగటివ్స్ చెప్పా కదా, కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్పేసి ఈ వీడియో ముగించేద్దాము. మళ్ళీ చెప్తున్నా, కొన్నే ఉండేది, అంటే నాకు అనిపించింది కొన్నే, మీకేవైనా ఉంటే కింద రాయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కామెడీ, లిటరలీ బాగా అనిపించింది. కొన్ని సీన్స్ కి అయితే బాగా నవ్వుకున్నా. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సైటమ్మ బబల్ గమ్ తింటాడు కదా, అది గాని సైటమ్మ ఏం చేసినా గానీ జెనోస్ నోట్ చేసుకుంటాడు కదా, అలాంటివి కొన్ని నాకు నచ్చాయి. ఎటువంటి డబల్ మీనింగ్ కామెడీ కానీ లేదంటే క్రింజ్ కామెడీ కానీ ఏది లేదనిపించింది. ఇంకా నెక్స్ట్ పాయింట్, జెనోస్ క్యారెక్టర్ నాకు కొంచెం నచ్చింది. లైక్ ముందే చెప్పా కదా, కొంచెం ట్రైనింగ్ తీసుకొని పవర్ఫుల్ అవుతే అలాంటి క్యారెక్టర్స్ నాకు నచ్చుతాయి. లేదంటే ఆ క్యారెక్టర్ లో ఏదో ఒక డిఫెక్ట్ పెట్టాలి, అప్పుడు ఓవర్ పవర్డ్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. సో ఓకే, ఇంకా జెనోస్ క్యారెక్టర్ ని ఎలా డెవలప్ చేస్తారో చూడాలి. ఇంకా జెనోస్ కాకుండా నాకు సానిక్ అనే క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది. సో వీళ్ళని ఎలా తీసుకెళ్తారో చూడాలి. ఇంకా అంతే అండి, నాకైతే పెద్ద పాజిటివ్స్ అయితే ఏమీ అనిపించలేదు. ఈ సీజన్ అయితే కష్టమే, నెక్స్ట్ సీజన్ కూడా ఇలాగే ఉంటే ఇంకా అంతే సంగతి. సో ఓకే, ఎనీవేస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు టాటా, బై బాయ్, సీ యా.